బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి పరస్పర సహకారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రస్తావన చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల మధ్య రవాణా, ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి పరస్పర సహకారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రస్తావన చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని చెప్పారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ కరణి. ఏదైతే దక్షిణ భారత రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సంబంధం ఉన్నటువంటి సమస్యల పరిష్కార విధేయంగా కూడా ఈ రోజు తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే మహాబలిపురం, చెంగల్పట్టు జిల్లాలో కూడా ఈ రోజు అయితే మాత్రం అన్ని రాష్ట్రాల సీఎం సమావేశం అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ యొక్క సమావేశానికి అయితే మాత్రం వెళ్లారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా ఇందులో ఉన్నారు. మరి అయితే మాత్రం రాత్రి ఏదైతే అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా చెన్నైకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా చెన్నైలో ఉన్నటువంటి ఒక హోటల్లో అయితే మాత్రం హోంశాఖ కేంద్ర మంత్రి అమిత్ షాతో అయితే మాత్రం చంద్రబాబు భేటీ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి భేటీ అవడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం ప్రధానంగా మాట్లాడారని కూడా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా అంటే కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సమస్యల వివాదాలకు పరిష్కారానికి ఈ యొక్క మండలి కూడా ఒక అద్భుతమైన వేదికగా పనిచేస్తుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం తెలియజేస్తా ఉంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్నటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈ యొక్క సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. జోనల్ ప్రధాన కార్యదర్శి స్థాయిలో కూడా ఒక స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కేంద్రంలో రాష్ట్రాలు అదేవిధంగా ప్రతిపాదించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం జరగబోతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇప్పటికే కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా ఈ యొక్క సమావేశంలో అయితే మాత్రం మాట్లాడబోతా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయం కావచ్చు, అంతర్రాష్ట్రాల సమన్వయంతో పాటు ఏపీ పూర్వ విభజన చట్టం అమలు, పెండింగ్ లో ఉన్నటువంటి విభజన అంశాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల అంశాలు కూడా ప్రధానంగా అయితే మాత్రం లేవనెత్తబోతా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ కూడా 12 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్వ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా కొన్ని కీలక సమస్యలు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య కూడా కొంత జల వివాదం కూడా నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క అంశాలు అయితే మాత్రం అమిత్ షాకి వివరించడమే కాదు, అంటే రానున్న రోజుల్లో ఏదైతే నాగార్జున సాగర్ జలాశయం ద్వారా రైతులకి కొంత నీరు అందించేటువంటి విషయంలో కూడా తమకు కొంత రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.